వెల్కమ్ టు మై ఛానల్ మా ప్రయాణం. సో థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మనమైతే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ చేసుకుని అందులో పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకోవాలి. సో అందులో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా సాల్ట్, చిల్లీ పౌడర్, ఇంకా మసాలా ఏమి యాడ్ చేయలేదు. కర్డ్ ఇంకా హాఫ్ లెమన్ అయితే యాడ్ చేశాను. సో దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత వేసేసుకోవాలి. సో వేసేసుకున్న తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. ఈ చికెన్ మనకి బాయిల్ అయ్యేలోపు మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో అందులో అయితే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా స్టార్ అనాసే, జాపత్రి లైట్గా వేసుకుని మిరియాలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో చిల్లీ పౌడర్ వేసుకుని ఒక 2 స్పూన్స్ అలా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. సో అదైతే మనం ఇందులో యాడ్ చేసేసుకున్నాము. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్గా చేసుకోక్కర్లేదు, కానీ మనకి ఇలా లైట్గా వీడియోలో చూస్తున్నారు కదా, అలా ఉన్నా సరిపోతుంది మసాలా. సో మనమైతే చికెన్లో దాన్ని బాగా మిక్స్ చేస్తున్నాము. మిక్స్ చేసేసి దాన్ని కాసేపు బాగా ఫ్రై చేయాలన్నమాట. సో చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడు. ఇలా మిక్స్ అయ్యేలాగా మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా, ఫైనల్గా మనకి చికెన్ అనేది ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో. మనం చిల్లీ పౌడర్ అనేది మ్యారినేట్ చేసినప్పుడు వేసాం, ఇంకా మసాలాలో వేసాం కాబట్టి కలర్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ హీట్ చేసుకుని అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత చిల్లీకి మధ్యలో ఒక నాటులా పెట్టి నేనైతే 5 చిల్లీ యాడ్ చేసుకున్నాను. చిల్లీ వేసుకుని కాసేపు బిర్యానీ స్పైసెస్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సాల్ట్ యాడ్ చేసేసుకుని వాటర్ అనేది నేను క్వాంటిటీ ఎలా తీసుకున్నానంటే, ఇది చిట్టుముత్యాల రైస్తో చేస్తున్నాను, అదే స్పెషల్ దీనికి. సో నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను, అది 1 అవర్ సోక్ చేశాను కాబట్టి వాటర్ క్వాంటిటీ అనేది 5.5 అయితే తీసుకున్నాను. ఎందుకంటే 1 అవర్ మనం రైస్ సోక్ చేసాం కదా. సో రైస్ అనేది ఇలా అయిన తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసేయాలి. రైస్ మనకి ఇలా అయిన తర్వాత 75% అయిపోయిన తర్వాత మనమైతే ఇలా వ్రాప్ చేసేసుకుని అల్యూమినియం ఫాయిల్తో మనకి స్టీమ్ అనేది వెళ్ళకుండా లిడ్ క్లోజ్ చేసేసుకుని మనం దమ్ లాగా చేయాలన్నమాట. దాన్ని కింద ఏదైనా ప్యాన్లా పెట్టుకుని దానిపైన పెట్టుకుంటే రైస్ అనేది కింద మాడకుండా ఉంటుంది. సో ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే రైస్ అనేది ఇలా అయింది, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. మనం చిట్టుముత్యాలతో చేసినందుకు ఏంటో కానీ స్మెల్ అయితే అసలు అదిరిపోయింది, అంత బాగుందనమాట. సో మనకి ఇది రెడీ అయిపోయింది కదా. ఈ రైస్ పైన మనం చేసుకున్న చికెన్ పెట్టుకుని ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకుని తింటే ఉంటుంది. అసలు స్మెల్ చూస్తేనే అసలు అంత టెంప్టింగ్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఇది, నాకైతే చాలా బాగా నచ్చింది. రైస్ వల్లే దీనికి ఇంత టేస్ట్ వస్తుందన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. నేనైతే చేసేసి టేస్ట్ అయితే చూశాను, చాలా బాగా నచ్చింది. మస్ట్ ట్రై రెసిపీ అనే చెప్తాను నేనైతే ఇది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye bye, see you in the next video.